అమెరికా, పాకిస్తాన్ ఈ రెండు దేశాల స్నేహం ఓ వింత. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఎలాంటి సారూప్యతలు లేవు. అయినా పాకిస్తాన్, అమెరికా మిత్రులుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య అత్యంత సన్నిహిత మిలిటరీ భాగస్వామ్యం ఉంది. అంతేకాదు పాకిస్తాన్ను ప్రధాన నాటోయేతర భాగస్వామిగా అమెరికా పిలుస్తోంది. అయితే ఇది చాలా విడ్డూరంగా ఉందని కొందరికి అర్థమైంది. ప్రతి ఏటా ఓ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి ఓ బిల్లును ప్రవేశపెడుతున్నాడు. ఆ బిల్లులు దేనికి అంటే పాకిస్తాన్కున్న నాన్ మేజర్ నాటో అల్లై స్థానాన్ని రద్దు చేయడానికి. ఆ కాంగ్రెస్ ప్రతినిధి పేరు యాండీ బిగ్స్. 2019 నుంచి ఈ బిల్లు ఆమోదానికి యత్నిస్తున్నాడు. కానీ ప్రతిసారి విఫలమయ్యాడు. అయితే ఈ ఏడాదైనా అతడి బిల్లుకి ఆమోదం లభిస్తుందా? ట్రంప్ దానికి అంగీకరిస్తాడా? వాచ్ దిస్ స్టోరీ. పాక్తో స్నేహానికి అమెరికా గుడ్ బై చెబుతోందా? పాకిస్తాన్కు ఉన్న నాన్ నాటో హోదా రద్దు తప్పదా? ఇస్లామాబాద్కు ట్రంప్ చుక్కలు చూపించడం ఖాయమా? రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ గతిని మార్చేసింది. ఈ యుద్ధంలో అమెరికా, బ్రిటన్, రష్యా ఒకటి జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలను ఓడించాయి. కానీ ఆ తర్వాత రష్యాతో అమెరికా, బ్రిటన్కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. సామ్రాజ్యవాద దేశాలన్నీ రష్యా నాయకత్వానికి మొగ్గు చూపాయి. పెట్టుబడిదారీ దేశాలన్నీ అమెరికా వైపు వెళ్లాయి. ఇదే ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమైంది. నేరుగా రెండు దేశాలు యుద్ధానికి దిగకపోయినా ఆయుధాలను మోహరించుకుంటూ యుద్ధ పరిస్థితులను తలపింపజేశాయి. ఈ క్రమంలో రష్యాతో భారత్ స్నేహం చేసింది. ఇది అమెరికా, చైనాకు అస్సలు నచ్చలేదు. అందుకే భారత్ను వ్యతిరేకించే పాకిస్తాన్ను ఈ రెండు దేశాలు చేరదీశాయి. నిత్యం భారత్ను ఇబ్బంది పెట్టేందుకు యత్నించాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రతి యుద్ధానికి ఇస్లామాబాద్కు ఆయుధాలను భారీగా సప్లై చేశాయి. కానీ చైనా, అమెరికా ఎత్తుగడులు మాత్రం మారలేదు. 1971లోని బంగ్లా యుద్ధంలో ఏకంగా పాకిస్తాన్కు ఆర్మీని పంపేందుకు కూడా అమెరికా రెడీ అయింది. కానీ రష్యా యాక్షన్లోకి దిగుతారని బెదిరించింది. దీంతో అగ్రదేశం తోకమిడుచింది. అయినా సరే పాకిస్తాన్పై మాత్రం వల్లమాలిన ప్రేమను వాషింగ్టన్ కనబర్చింది. F-16 యుద్ధ విమానాలను అందించింది. ఈ తరహా యుద్ధ విమానాలను అమెరికా కేవలం నాటో మిత్ర దేశాలకు మాత్రమే ఇస్తుంది. అలాంటిది పాకిస్తాన్కి ఇవ్వడం అప్పట్లో ఆశ్చర్యానికి గురిచేసింది. పాకిస్తాన్ను నాన్ నాటో భాగస్వామి దేశంగా అమెరికా గుర్తించింది. అందుకు ప్రత్యేక చట్టాన్ని కూడా చేసింది. సింపుల్గా చెప్పాలంటే నాటో దేశాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇస్లామాబాద్కు వాషింగ్టన్ ఇచ్చిందన్నమాట. నిజానికి పశ్చిమ దేశాల రక్షణ కూటమి నాటోలో సభ్య దేశాలన్నింటికీ అమెరికాతో సారూప్యతలు ఉన్నాయి. రష్యాను వ్యతిరేకిస్తాయి. కాబట్టి అవి కూటమిగా ఏర్పాటయ్యాయంటే అర్థం ఉంది. కానీ ఎలాంటి సారూప్యతలు లేని పాకిస్తాన్తో అమెరికా జట్టు కట్టడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తోంది. ఈ విషయం అమెరికన్లకు కూడా కొందరికి అర్థమైంది. అందుకు నిదర్శనం 2019లో ప్రవేశపెట్టిన HR 73 బిల్లు, 2021లో HR 35, 2023లో HR 80 బిల్లులు కాంగ్రెస్లో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ బిల్లులన్నింటిలోనూ కామన్గా ఉన్న విషయం ఒక్కటే. ప్రతి రెండేళ్లకోసారి కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభమైన ప్రతిసారి ఈ బిల్లు కామన్గానే వస్తోంది. ఓ కాంగ్రెస్ ప్రతినిధి యాండీ బిగ్స్ ప్రతిసారి ఈ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నాడు. బిల్లుల నెంబర్లు మారుతున్నాయి కానీ బిల్లులో అంశం మాత్రం మారడం లేదు. పాకిస్తాన్కు ఉన్న మేజర్ నాన్ నాటో అల్లాయ్ స్టేటస్ను రద్దు చేయాలని ఈ బిల్లులో యాండీ బిగ్స్ కోరుతున్నాడు. ఈసారి కూడా యాండీ బిగ్స్ అదే బిల్లును ప్రవేశపెట్టాడు. ఈసారి ఆ బిల్లుకు 94 నెంబర్ను కేటాయించారు. గతంలో ప్రతిసారి యాండీ బిగ్స్ బిల్లు విఫలమైంది. కానీ ఈసారి మాత్రం బిల్లు పాస్ అయ్యేలా కనిపిస్తోంది. నిజానికి పాకిస్తాన్కు 2004లో మేజర్ నాన్ నాటో అల్లాయ్ MNNA స్టేటస్ను అమెరికా ఇచ్చింది. అప్పటి అధ్యక్షుడు జార్జ్ W. బుష్కు పాకిస్తాన్ అవసరం పడింది. తాలిబాన్లను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేయడానికి పూనుకున్నాడు. అందులో భాగంగా పాకిస్తాన్కు MNNA స్టేటస్ను బుష్ ఇచ్చేశాడు. కొన్నేళ్లుగా యాండీ బిగ్స్ దీన్ని రద్దు చేయాలని యత్నిస్తున్నాడు. అయితే ఈసారి అతడు విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రానున్నాడు. అమెరికా కాంగ్రెస్లోనూ సెనెట్లోనూ ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉంది. పాకిస్తాన్కు ఉన్న MNNA హోదాను తొలగించే నిర్ణయం ప్రాథమికంగా ట్రంప్దే. అయితే ఈ హోదాను తొలగించేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇస్లామాబాద్ను ట్రంప్ ఏమాత్రం ఎంటర్టైన్ చేయడు. నాన్ నాటో మిత్రదేశంగా ఉన్నా సరే 2018లో పాకిస్తాన్కు అందించే మిలిటరీ సాయాన్ని ట్రంప్ కట్ చేశాడు. అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు అబద్ధాలు, మోసాలపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని అప్పట్లో ట్రంప్ చెప్పాడు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని ట్రంప్ ఆరోపించాడు. అందుకే అప్పట్లో పాకిస్తాన్కు నిధుల వరదను నిలిపివేశాడు. ఆ తర్వాత సంవత్సరమే MNNA బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఇది అసలు వెలుగులోకి రాలేదు. ఈ బిల్లును పెట్టిన ప్రతిసారి కాంగ్రెసులో వ్యతిరేకించి తొక్కిపెట్టేసి ఎందుకు వ్యతిరేకించారు?
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కాంగ్రెస్ ప్రతినిధులు బూచిగా చూపించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ అవసరమని వాదించారు. ఇది సాంప్రదాయ క్విడ్ ప్రోకోకు చిహ్నంగా మారింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని బైడెన్ ఉపసంహరించుకున్నాడు. దీంతో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అమెరికా మద్దతిస్తున్న ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ అవసరం అమెరికాకు లేకుండా పోయింది. అంతేకాకుండా తాలిబాన్ల విషయంలోనూ అమెరికా విఫలమైంది. అలా అని ఎంఎన్ఎన్ఏ హోదాను రద్దు చేసేందుకు బైడెన్ డెమోక్రట్లు ఇష్టపడలేదు. దీంతో 2023లో కూడా యాండీ బిక్స్ పెట్టిన బిల్లు కాంగ్రెస్లో ఆమోదానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చారు. మేజర్ నాన్ నాటో అల్లాయ్ హోదాను తొలగించేందుకు ట్రంప్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్ ఎందుకు అలా చేస్తాడు అంటే పాకిస్తాన్ 2 పడవలపై సవారీ చేస్తుంది. కొన్నేళ్లుగా చైనాతో పాకిస్తాన్ అంటకాగుతోంది. ఐరన్ బ్రదర్స్గా ఇరు దేశాలు మెలుగుతున్నాయి. నాటో కూటమి దేశాలన్నీ చైనాను వ్యతిరేకిస్తున్నాయి. చైనా అంటే ఇంతెత్తున ఎగిరిపడుతోంది అమెరికా. కానీ పాకిస్తాన్ మాత్రం చైనాతో రాసుకుని పూసుకుని తిరుగుతోంది. తమ శత్రువుతో స్నేహం పెట్టుకున్న పాకిస్తాన్ను ట్రంప్ ఏమాత్రం క్షమించే అవకాశం లేదు. అయితే అమెరికా కోసం బీజింగ్ స్నేహాన్ని వదులుకునే పరిస్థితి పాకిస్తాన్కు లేదు. చైనా నుంచి పాకిస్తాన్ భారీగా రుణాలు తీసుకుంది. మరోవైపు తాలిబాన్లతో కూడా పాకిస్తాన్కు సత్సంబంధాలు లేవు. ఇప్పుడు పాకిస్తాన్పై తాలిబాన్లు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇది అమెరికాకు పెద్ద మ్యాటర్ కాదు. ముఖ్యంగా ట్రంప్ పాకిస్తాన్ను అస్సలు పట్టించుకోడు. పాకిస్తాన్ కోసం కోట్ల డాలర్లను ఇవ్వడానికి ట్రంప్ ఒప్పుకోడు. అమెరికన్ ఆయుధాలు, నిధులు ఇవ్వడు. మంచి నిధులను చెడు కోసం ట్రంప్ పారించాడు. పాకిస్తాన్తో స్నేహానికి ట్రంప్ ఎలాంటి కారణం కనిపించడం లేదు. ఇప్పటికే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ ట్రంప్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మాట వినకపోతే ట్రంప్ ఎంతకైనా తెగించడం ఖాయం. ట్రంప్ వస్తే పాకిస్తాన్కి మ్యూజిక్ స్టార్ట్ అవుతుందన్నమాట.